హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇడ్లీలోకి దోశలోకి ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపించబోతున్నాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టి పల్లీలను వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత అదే ప్యాన్లో 5-6 పచ్చిమిర్చిని వేసి కొంచెం ఆయిల్ని వేసి పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న పల్లీలు, పచ్చిమిర్చి, అలాగే కొంచెం పచ్చి కొబ్బరిని, కొంచెం చింతపండు, కొంచెం కొత్తిమీరను, అలాగే మీ రుచికి సరిపడినంత సాల్ట్ని, కొన్ని పుట్నాల పప్పుల్ని వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, 2-3 ఎండుమిర్చిని వేసి అలాగే కొంచెం కరివేపాకును వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకున్న దాంట్లోకి వేసుకొని కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చట్నీ రెడీ అయినట్టే.